दूरदर्शन बहुत अच्छा है, यहाँ के लोग भी बहुत अच्छे हैं, यहाँ पे बहुत ज़्यादा अच्छे से हमारे मैनेजमेंट किया है रहने का या फिर खाने का, सब कुछ अच्छा है। डेकोरेशन रात का तो बहुत अच्छा था, सब कुछ बहुत अच्छा है यहाँ पे। थैंक यू छोटा सो बच्चे है मच। ना, अरेंजमेंट्स हाँ, कैसे है? छोटे बच्चे के लिए भी अरेंजमेंट बहुत ज़्यादा अच्छा है, हमें लाइन में ज़्यादा देर रुकने नहीं पड़ा। ये बच्चा है तो इसलिए हमें जल्दी जाने के लिए भेज दिया। रूम भी बहुत अच्छा है, सब कुछ अच्छा है ఓకే. यहाँ पे सब कुछ ధన్యవాద్. अच्छा है। थैंक यू। గోవిందా వైకుంఠ దర్శనానికి వచ్చామండి. చాలా బాగా జరిగింది. ఓకే. ఈ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. వే ఆఫ్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. లైన్‌లో అందరూ బానే లైన్‌లో పంపిస్తున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. స్వామివారి అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఓకే. ఆయన ఫేస్ నాళ్ళకి నాకు బాగా కనిపించింది. ఓకే. ఓకే. చాలా దర్శనం బాగా బాగుంది. జరిగిందా? బాగా జరిగిందండి దర్శనం. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మేము ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం రావడం ఇది ఫస్ట్ సారి. తిరుపతికి ఒక 30-40 సార్లు వచ్చాం కానీ వైకుంఠ ఏకాదశి నాడు రాలేదు. ఇది చాలా అద్భుతంగా వైకుంఠం అంటే శ్రీహరి ఉండే వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందో అనేది సాక్షాత్గా చూసినట్టు అనిపించింది. ఓ ఆ ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్ అంటే డెకరేషన్స్ అన్ని వసతులు అన్ని మంచిగా ఏర్పడ్డాయి. డ్రిప్ ద్వారా మాకు టికెట్ దొరికింది. టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చినాం. అన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని మేము నమ్ముకున్నాం. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మన ఇంత ఏర్పాట్లు ఇంత అద్భుతం మన భారతదేశంలో ఎక్కడా చూడలేదు. విహారయాత్రలలో అన్ని చూసాం కానీ ఇంత పెద్ద ఏర్పాట్లు ఏ దేవస్థానంలో లేదు. మన వెంకటేశ్వర స్వామి దయ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ అదృష్టం అసలు ముందల. ఓకే. థ్యాంక్ యూ. మేము కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుంచి వచ్చామండి. గత 2 సంవత్సరాల నుంచి స్వామి దర్శనం దొరకలేదు. ప్రతిసారి డిప్పు వేయడం బట్ జరగలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత స్వామి మమ్మల్ని కరుణించాడు. ఈ సంవత్సరం వైకుంఠ దర్శనానికి స్వామి మమ్మల్ని పిలిపించుకున్నాడు. స్వామిని కనులారా వీక్షించాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇంత మంది వచ్చినప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఏ లోటు లేకుండా అందరికీ టీటీడీ వాళ్ళు చాలా బాగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సందర్భంగా స్వామిని కళ్ళారా చూసినందుకు స్వామి ఆనందంగా ఉంది. అసలు చెప్పలేము, మాటలు రావట్లేదు అనమాట. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసంగానే తన్మయత్వంలో ఉండిపోయినాం. స్వామి దగ్గర పోయినాక ఏది గుర్తులేదు. ఇంటి దగ్గర నుంచి చాలా స్వామి ఏమేమో చెప్పాలనుకో వచ్చినాను కానీ స్వామి ముందుకు వెళ్ళినాకనే ఏం కనిపించలేదు. స్వామి దివ్యమంగళ స్వరూపం తప్ప. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? బెంగళూరు నుంచి వచ్చాము. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదండి. దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపించింది? చాలా అద్భుతం, చాలా బాగా జరిగింది. ఓకే. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయటము టీటీడీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఐ థింక్. సో చాలా బాగా ఉంది. ఈ డిప్లో ఎలక్ట్రానిక్ డిప్లో మాకు మేము రావటము కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఎలా ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. దాని గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు చూస్తున్న వాళ్ళకి. సో వీ హ్యాడ్ అ గ్రేట్ దర్శన్. బాగుంది, అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. దర్శనం కూడా బాగా జరిగింది. అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపించింది అసలు? బాగుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము చేసుకోవడం ఇలా. ఇంతకు ముందు ఎప్పుడు జరగలే అండ్ బాగుంది. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి కానీ వృద్ధులకు సంబంధించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ లాస్ట్ టైం కంటే దిస్ టైం బెటర్ గా చేశారు. కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే. థ్యాంక్ యూ. నుంచి వచ్చారమ్మా? బెంగళూరు. బెంగళూరు నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఇది అసలు లైఫ్ లో మరవలేనిది అనమాట ఓకే. అనుభూతి. ఎప్పుడు ఎన్నో సార్లు వచ్చాము కానీ ఈ దర్శనం చాలా అది మెరాకిల్. ఓకే. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు కానీ అంతా బాగుంది. ఇంత పీస్ఫుల్ గా కంటిన్యూ అయితే చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. తిరుపతి లోకల్ మేము. మాకు లక్కీ డిప్ ద్వారా వచ్చింది. చాలా అదృష్టం అనుకున్నాము. కలియుగ దైవం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనం ఎప్పుడు స్వర్గంలో కాదు, ఇక్కడ తిరుపతి మనకు తిరుమలే మనకు ఒక స్వర్గంగా భావించుకున్నాం. భూలోక స్వర్గం అంటారు. మాకు ఫుడ్ పెట్టడంలో కానీ ఏ ఇబ్బంది లేదు. 1 అవర్కు పాలు ఇవ్వడము, ఫుడ్ పెట్టడం చాలా బాగా అరేంజ్మెంట్. ఈ డెకరేషన్ మన లైఫ్ లో ఎప్పుడు చూడలేము. ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది చాలా అండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చారు కదా, ద్వారదం లోకల్ తెలంగాణ ఏమనిపించింది?
అదే ఇంకా మనం ఎక్కడో వైకుంఠ ద్వారం ఉన్నాము, కళ్ళతో చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాకినాడ నుంచి వస్తున్నాను. మొదటగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ, ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు కానీ, ఇక్కడ మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, వృద్ధులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా? అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఫుల్ రష్ ఉంటుంది అలా అనుకున్నాం, బట్ ఏమీ లేదు. దర్శనం దగ్గర కూడా ఏమీ లాగట్లేదు, అంతా మంచిగా జరుగుతుంది. మీకు టైం స్లాట్ కన్నా కొంచెం ముందు వచ్చినా కూడా అలౌ చేస్తున్నారు, సో దట్ అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లండన్ నుంచి. లండన్ నుంచి వచ్చారు. ఓకే, స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, ఇయర్ ఇంకా బాగా చేశారు అన్ని. ఓకే, బాగా అనిపించింది. లండన్ నుంచి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, మొత్తంగా ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. మేము మొన్న వచ్చామండి, 30 రోజు కూడా వచ్చాము, బట్ Okay. ఈ రోజు మళ్ళీ దర్శనానికి మళ్ళీ వచ్చామండి. ఓకే, ఫస్ట్ డిప్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి టీటీడీ ఏర్పాట్లు. అంటే పాలు కానీ అవి కానీ ఏమన్నా లేట్ అయినా అన్ని అరేంజ్ చేశారండి, అవి చాలా బాగున్నాయి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? ఇప్పుడు వెళ్తున్నామండి, వెళ్ళామండి, చాలా బాగున్నాయండి అవి కూడా. మేము 30 రోజు వచ్చామంటున్నాను కదా, ఆ రోజు కూడా అన్ని అరేంజ్ చేశారండి. అంటే వైకుంఠ ద్వారం స్పెషల్ కదా ఆ రోజు, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయండి ఆ రోజు కూడా. ఓకే, ఏ ఇబ్బంది కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ అండి, మా వైఫ్ ఓకే, యూకే నుంచి వచ్చాము. యూకే నుంచి యూకే వచ్చారు. నుంచి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది. బాగా అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఓకే, స్వామివారి అలంకరణ కానివ్వండి, ఇక్కడ డెకరేషన్ కానివ్వండి, ఎలా ఉంది మొత్తంగా? ఆ అలంకరణ చాలా డిఫరెంట్ గా చేశారు ఫ్రూట్స్ తో. ఫస్ట్ టైం నేను రావటం, చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఓకే, ఎక్కడ తొక్కిసలాట లేకుండా, ఎక్కడ తోపులాట లేకుండా అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయండి, ఓకే, అన్ని బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కడప నుంచి వచ్చాము. ఓకే, స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపించింది? మాకు వైకుంఠంలో తిరిగి వచ్చినట్టే ఉంది సార్, ఓకే. చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా టీటీడీ వారి? ఉన్నాయి, మా పిల్లలకు మాకు అందరికి టోకన్స్ వస్తున్నాయి, ఆనందంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది. ఓకే, ధన్యవాదాలు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ద్రాక్షారం అండి, కాకినాడ జిల్లా ఓకే, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారం. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చేసుకోలేదు మేము, చాలాసార్లు వచ్చాం కానీ ద్వారదర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఓకే, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి, అన్ని కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు ఆ, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ద్రాక్షారం నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా స్వామివారిది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం ఇలా స్వామి తీసుకురావాలని అనిపిస్తుంది, ఓకే, రావాలని. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి, ఎప్పుడు ఎన్నవేళలో జరగలేనంత బాగా జరిగింది, ఇలా ఎప్పుడు చూడలేదు. ఓకే, చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగా జరుగుతాయండి, అన్ని కూడా బాగున్నాయండి, ఓకే, చాలా బాగున్నాయి. Yes.